శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. గురువుగారు, ఇంట్లో బీరువా, మనము ధనము, ఇంటి యొక్క పత్రాలు అన్నీ పెట్టుకునేటువంటి బీరువా ఎటువైపు ఉంటే మేలు అనేటువంటిది మేలనే చెప్పుకుందాం మనము. ఎందుకంటే సిరి తా వచ్చిన వచ్చును సల్లలితముగా నారికేళ సల్లలిమి భంగిన్ అన్నాడు. ఇంకొకటి కూడా చెప్పారు, పద్యము రాక కాదు, కానీ మనం అదెందుకు చెప్పుకోవటము, రావాలనేటువంటిదే కోరుకుందాం. భగవంతుడు అనుగ్రహిస్తే సిరి తా వచ్చిన వచ్చును తనంతట తానే ఎట్లా వస్తుంది అంటే నారికేళ సలిలిమి భంగిన్ అన్నాడు. అంటే నారికేళం, టెంకాయలో ఎంత పెద్ద ఇది, దాంట్లో ఎంత పెద్ద పీచు, దాంట్లో లోపల ఒక టెంక, దాంట్లో లోపల ఇంతలా కొబ్బరి, దాంట్లో లోపల నీళ్లు ఉంటాయి. మరి ఇంత లోపలికి నీళ్ళు ఎలా వెళ్ళాయి అంటే భగవంతుడు గనక నిజంగా తలుచుకున్నాడు అంటే మనకు ధనము కూడా అలా వస్తుంది, శ్రీ ఐశ్వర్యం అన్నాడు, అలా వస్తుంది అన్నాడు. ఎలా ఇదవుతుందో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందువలన బీరువా ఎటువైపు పెట్టుకుంటే మనకు మేలు అనేటువంటి దాని గురించి మనం చెబుతాం. ఎప్పుడైనా బీరువా అనేటువంటిది ఇంటి యజమాని మాస్టర్ బెడ్రూమ్ అనేటువంటిది, యజమాని యొక్క రూమ్ అనేది ఒకటి ఉంటుంది. ఎప్పుడు కూడా పూర్వము నుంచి వచ్చేటువంటి ఆచారం ఏమిటి అంటే యజమాని ఇనప పెట్టె, ఇనప బీరువాలు అనేటువంటివి ఉండేవి. అవి ఎక్కడ ఉండేటివి అంటే ఓ ఇనపెట్టె పెట్టుకునేటువంటి స్థానం యజమాని పడుకునేటువంటి దానికి పక్కనే ఉండేది పూర్వం అంతా కూడా. యజమాని గదిలోనే ఒకవైపుకు, అప్పుడు గదులు చాలా విశాలం, పడుకునేటువంటి గదులు చాలా విశాలంగా ఉండేటువంటివి కాబట్టి అక్కడే ఉండేది. ఎటువైపున ఉండేది అంటే మనకు ఏమిటి, ఉత్తరం, కుబేరుడి యొక్క స్థానము ఉత్తరం ఎప్పుడు కూడా. అందుకని ఆ కుబేరుడి యొక్క స్థానానికి సంబంధించినటువంటిది మనము బీరువా తెరవంగానే మన లోపలికి రావాలి. మనం బీరువా ఎందుకు తీస్తాం, డబ్బు పెట్టడానికో తీయడానికో తీస్తాం. ఎక్కువ శాతము తీయడానికి కాకుండా పెట్టడానికి మాత్రమే. ఆ తీసిండేది మళ్ళీ ఏమిటి, స్థిరాస్తుల రూపంలో పొలాలు, ఇండ్లు, ఇట్లాంటి వాటి మనం బ్రహ్మాండమైనటువంటి బిల్డింగులు, కొన్న పత్రాలు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లోకి వచ్చి చేరే విధముగా ఉండాలి అని ఆశించాలి. అందుకని అలా ఉత్తరముఖముగా నైరుతికి ఆగ్నేయానికి కాస్త మధ్యలో ఉండేట్టుగా గనక ఎప్పుడైతే మనం పెట్టుకున్నామో, ఇంకా కొంచెం అటువైపుకు నైరుతి వైపు ఉండేట్టుగా గనక బీరువా పెట్టుకుంటే ఎప్పుడైనా ముఖ్యముగా మన కోరికలు నెరవేరతాయి, అన్నీ రావటం అనేటువంటిది జరుగుతుంది. మంగళవారము, శుక్రవారము ప్రతి వాళ్ళము బీరువాకు మనము పూజ చేయడం కూడా ఉన్నది సాంప్రదాయం. అగరబత్తీలు దిప్పి టెంకాయ కొట్టి హారతి ఇచ్చే విధానం ఉన్నది. ఇప్పుడు చేయడం లేదు చాలామంది. ఎందుకు చేయడం లేదు అంటే బీరువా అంటే దాంట్లో గుడ్డలు పెట్టుకుంటున్నాం. బీరువా ఎప్పుడూ కూడా గుడ్డలు పెట్టుకోవడానికి కాదు, మన గుడ్డలు పెట్టుకోవడానికి బీరువా పనికిరాదు. ఎప్పుడైనా ముందు డబ్బు కానీ, ఇంటి పత్రాలు కానీ, వెండి బంగారము వస్తువులు, ఇలాంటి కొన్ని వస్తువులు, ఇత్తడివి, ఇలాంటివి కంచు పాత్రలు, ఇట్లాంటివి కొన్ని ముఖ్యమైనటువంటివి పెట్టుకోవడానికి పనికొచ్చేటువంటిది బీరువా. కేవలం అవి మాత్రమే ఉండాలి. అలా పెట్టుకోకుండా బట్టలు అన్నీ పెట్టుకుంటూ ఉంటాం మనం. అవి వేసుకుంటాం, మళ్ళీ తయారు చేసుకొచ్చుకుంటాము, మళ్ళీ ఇస్త్రీకి ఇస్తాము, లేకుంటే డ్రై వాష్కి ఇస్తాము, మళ్ళీ తెచ్చి బీరువాలో పెట్టుకుంటాం. ఆ బీరువాల్లోనే డబ్బులు పెడుతూ ఉంటాం. అందుకని ఎక్కువ శాతము మనకు నిలబడకపోవడానికి గల కారణం ఏమిటయ్యా, ఇంట్లో ధనం నిలబడడం లేదు అంటే బీరువా అనేటువంటిది ఎప్పుడూ కూడా ధనానికి, మన స్థిరాస్తులు పత్రాలు అవి ఉండటానికి మాత్రమే బీరువా పెట్టుకోవాలి. ఎవరు 10 అడుగుల బీరువా కొనుక్కొని ఇంట్లో ఇద్దరి బట్టలు దాంట్లో పెట్టి నాకు చాలడం లేదు, నా పట్టు చీరలు దాంట్లో పెట్టినాను, నా పట్టు పంచెలు దాంట్లో పెట్టినాను అని పోట్లాడుతూ ఉంటారు. అందుకనే గుడ్డలలో ఎప్పుడూ కూడా డబ్బు అనేటువంటిది పెట్టుకోవటం అనేది అంత సాంప్రదాయము కాదు. అలా ఉండరాదు. అవసర నిమిత్తం ఎంతో అంత తీసుకొని వెళ్ళాలి బయటికి. ఎందుకు, ఖర్చుల నిమిత్తము మనం తీసుకొని వెళ్తూ ఉంటాము జేబులో పెట్టుకోవడానికి, అంగీలో పెట్టుకొని. అది ఎందుకు, ఖర్చు చేయడానికి, కొనటానికో. అందుకనే మనం ఎప్పుడూ కూడా గుడ్డల్లో పెడితే తొందరగా ఖర్చు అవుతూ ఉంటుంది. గుడ్డల మధ్యలో బీరువాలో డబ్బులు పెడుతున్నామంటే గుడ్డలు అనేటువంటివి మర్చిపోండి.
గుడ్డలు పెట్టకుండా బీరువా దానికి మాత్రమే కొనుక్కొని కావాలంటే ఖాళీ పెట్టండి. మిగతాటివన్నీ ఏమవుతుంది, వెండి వస్తువులు పెట్టుకోండి, లేదా బంగారు వస్తువులు 1-2 ఉంటే పెట్టండి, దాని మీద ఏదైనా పరిచి అట్లాంటివి పెట్టుకోండి ఎప్పుడూ కూడా. కానీ ఇలాంటివి ఈ విధముగా ఉత్తరముఖంగా పెడితే కుబేరుడి యొక్క స్థానం. అందుకనే మనము ప్రాణ్ముఖం ఏది చేసినా తూర్పుముఖంగా కూర్చుంటాం. తూర్పుముఖంగా కూర్చున్నప్పుడు భార్య ఎడమ చేతి వైపే ఉండడం గల కారణం ఏమిటి అంటే, మనం ఏం చెప్తున్నామంటే నా గుండె లాంటిది, ఆమె ఏదో సంతోషపడుతుంది కదా అనేదానికి నాకు గుండె ఎడమ పక్కన ఉంది కాబట్టి నా భార్య నా గుండెతో ప్రాణంతో సమానం, వెనక కూర్చోబెట్టుకుంటున్నాము, పక్కన కూర్చోబెట్టుకుంటున్నామని అంటాం ఎడమ వైపున. తప్పు, అది కాదు దాని యొక్క సారాంశం. సూక్ష్మం ఏమిటి అంటే, తూర్పుముఖముగా కూర్చున్నప్పుడు భార్య ఎడమ చేతి వైపు ఉత్తరముఖంగా కూర్చుంటుంది. అలా ఉత్తరానికి కూర్చోవడంలో ఆంతర్యం ఏమిటంటే, భార్య లక్ష్మీదేవి, తల్లి సరస్వతి అమ్మవారితో సమానము కాబట్టే దక్షిణం వైపు తల్లి కూర్చోవటం అనేటువంటిది సాంప్రదాయం. ఎందుకంటే మనకు జ్ఞానాన్ని మొట్టమొదటి నుంచి ఎటువంటి కొడుకును కన్నారండి అని తల్లిని పొగుడుతాం. అందుకని తల్లి కుడివైపు ఉంటుంది. ఇక బీరువా కూడా ధనాన్ని సంపాదించేటువంటి దాంట్లో పెట్టుకుంటాము కాబట్టి ఉత్తరం వైపు ఉంటే శ్రేయస్కరం. జాగ్రత్తగా దీన్ని బట్టి చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు.